సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన కూలీ ఆగస్ట్ 14న రిలీజ్ అయి మిశ్రమ స్పందనతో నిరాశపరిచింది. లోకేష్ సిగ్నేచర్ మిస్ అయిందని, లియో కంటే వీక్ గా నిలిచిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ఫలితంతో ప్రభాస్, రామ్ చరణ్ తో లోకేష్ సినిమాలు చేయడం కష్టమే అంటున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం కూలీ ఆగస్టు 14న భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే ఈ చిత్రం ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందనను రాబట్టింది. లోకేష్ మార్క్ సినిమాటిక్ యూనివర్స్ కు చెందిన లియో కంటే కూడా కూలీ వీక్ మూవీగా నిలిచిందని విమర్శలు వచ్చాయి. కథ, స్క్రీన్ ప్లే, ఎమోషనల్ కంటెంట్ లో లోపాలు, లోకేష్ సిగ్నేచర్ ఇంటెన్సిటీ కొరవడినట్టు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇది నిజంగా లోకేష్ దర్శకత్వం వహించిన సినిమానా అనే అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వరుస హిట్లతో దూసుకెళ్లిన లోకేష్ కు కూలీ తొలి పెద్ద ఫ్లాప్ గా ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. కూలీ విడుదలకు ముందు ప్రభాస్, రామ్ చరణ్ వంటి తెలుగు స్టార్ హీరోలు లోకేష్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపినట్టు వార్తలొచ్చాయి. ప్రభాస్ తో ఖైదీ 2 తర్వాత ఓ ప్రాజెక్టు, రామ్ చరణ్ తో పెద్ది తర్వాత లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో మరో చిత్రం ఉంటాయని జోరుగా ప్రచారం జరిగింది. కానీ కూలీ ఫలితం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టులపై సందేహాలు నెలకొన్నాయి. ఫామ్ లో లేని దర్శకుడితో సినిమా చేసి రిస్క్ చేయడం ఇష్టం లేక ప్రభాస్, రామ్ చరణ్ వెనకడుగు వేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయినప్పటికీ లోకేష్ కనకరాజ్ ఈ ఫలితాన్ని పట్టించుకోకుండా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఖైదీ 2 పై ఫోకస్ చేశారు. కార్తీ హీరోగా రూపొందనున్న ఈ సీక్వెల్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఖైదీ సినిమాతో లోకేష్ తన సత్తా చాటిన నేపథ్యంలో ఈ సీక్వెల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే కూలీ ఫ్లాప్ ఈ ప్రాజెక్టుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఇటీవలి కాలంలో తెలుగు హీరోలు, తమిళ దర్శకులతో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోతున్నాయి. రామ్ చరణ్, శంకర్, మహేష్ బాబు, మురుగదాస్, రామ్ పోతినేని, లింగుస్వామి, నాగచైతన్య, వెంకట్ ప్రభు లాంటి చిత్రాలు ఈ ట్రెండ్ కు ఉదాహరణలు. ఈ నేపథ్యంలో లోకేష్ తో సినిమా చేస్తే ఇదే ఫలితం వస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు. అయినా లోకేష్ అభిమానులు మాత్రం ఖైదీ 2తో మళ్లీ ఆయన ట్రాక్ లోకొచ్చి తన సత్తాను చాటుతాడని ఆశిస్తున్నారు. కూలీ నిరాశ తర్వాత లోకేష్ ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది.